టీశాట్కి స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయ. సో క్షయవ్యాధి అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. సో ప్రపంచంలోనే అత్యధికంగా టీబీ వ్యాధిగ్రస్తులు కానీ ప్రపంచంలోనే టీబీ ద్వారా మరణాలకు కారణమవుతున్నటువంటి నమోదవుతున్నటువంటి దేశంగా భారతదేశం చెప్పవచ్చు. సో ఇది ఏ దేశానికి ఉండకూడనటువంటి రికార్డు. కానీ సో ద మెయిన్ థింగ్ ఈస్ టీబీ ప్రపంచంలోనే అత్యధికంగా సంక్రమిస్తున్న దేశాలు కావచ్చు, ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ మరణాలకు నమోదవుతున్న దేశంగా కూడా భారతదేశాన్ని చెప్పవచ్చు. సో యాక్చువల్గా ప్రతి 4 నిమిషాలకు ఒక 3 భారతీయులు క్షయవ్యాధితో మరణించడం అనేది ఈ వ్యాధి యొక్క తీవ్రతను భారతదేశంలో ఎంత ఉందో మనం ప్రస్ఫుటంగా చెప్పడానికి అర్థమవుతుంది. 2020లో మొత్తం 1.5 మిలియన్ల మంది టీబీతో చనిపోయారు. ఇది ప్రపంచవ్యాప్తంగా. సో ప్రపంచవ్యాప్తంగా 2020లో 1.5 మిలియన్ల మంది ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయవ్యాధితో చనిపోయారు. సో హెచ్ఐవి ఉన్న 2 లక్షల హెచ్ఐవి మరియు టీబీ అనేవి రెండు చాలా ప్రాణాంతకమైనటువంటి కాంబినేషన్స్. హెచ్ఐవి ఉన్న 2,14,000 మందితో సహా హెచ్ఐవి ఉన్న 2,14,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా టీబీ మరణానికి టీబీ ప్రపంచవ్యాప్తంగా మరణాలకు 13వ కారణంగా మారింది. సో ప్రపంచవ్యాప్తంగా మరణాలకి కారణాలను చూస్తూ ఉంటే 13వ ప్రధాన కారణంగా టీబీని చెప్పవచ్చు. కోవిడ్-19 తర్వాత 2వ ప్రధానమైన అంటువ్యాధి. ఓకే, సో కమ్యూనికబుల్ డిసీజెస్లో ఎక్కువ మరణాలకు కారణమైనటువంటి వ్యాధి అంటే కోవిడ్-19. సెకండ్ అత్యధిక మరణాలు నమోదవుతున్నటువంటి వ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్. థర్డ్ అత్యధికంగా మరణాలకు కారణమైనటువంటి వ్యాధి అంటే హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ అనమాట. సో యూ కెన్ సే కోవిడ్-19, ట్యూబర్క్యులోసిస్ అండ్ హెచ్ఐవి. సో ట్యూబర్క్యులోసిస్ సాంక్రమణ వ్యాధుల ద్వారా మరణాలకు కారణమైనటువంటి వ్యాధుల్లో 2వ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి అసంక్రామ్యత మరియు సాంక్రమిత అన్ని ఓవరాల్ చూసినప్పుడు 13వ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 2020లో ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల మంది ప్రజలు క్షయవ్యాధి బారిన పడ్డారు. సో ప్రపంచవ్యాప్తంగా 2020లో 10 మిలియన్ల మంది ప్రజలు క్షయవ్యాధి బారిన పడ్డారు. వీరిలో 5.6 మిలియన్ మంది ప్రజలు పురుషులు అండ్ 3.6 మిలియన్ మహిళలు మరియు 1.1 మిలియన్ చిన్నారులు. సో ఇది ఒక చిన్న టేబుల్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. టోటల్ 10 మిలియన్ క్షయవ్యాధిగ్రస్తులు ఉంటే వారిలో 5.6 మిలియన్ ఏమో పురుషులు అండ్ 3.3 మిలియన్ ఏమో స్త్రీలు మరియు 1.1 మిలియన్లేమో చిన్నారులు లేదా చిన్నపిల్లలు. సో యూ కెన్ సే టోటల్ 10 మిలియన్. సో ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి బారిన పడిన 10 మిలియన్ల మందిలో ఎక్కువగా పురుషులు ఈ వ్యాధి బారిన ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. సో మీరు 10 మార్కులు ఆన్సర్ రాసేటప్పుడు మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పాయింట్స్ వైజ్ రాయండి. సెకండ్ థింగ్, మీకు ఎక్కడైనా ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు పారాగ్రాఫ్స్ కానీ టేబుల్స్ కానీ చార్ట్స్ కానీ రాయటం చాలా చాలా అభిలేషణీయం అనమాట. సో ఇట్ ఈస్ మోర్ ఎంకరేజింగ్ థింగ్. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ రాసే బదులు మీరు ఒక చిన్న టేబుల్ తోటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రిప్రజెంట్ చేయొచ్చు కదా. దట్ ఎన్హాన్సెస్ యువర్ స్కోరింగ్ ఎబిలిటీస్ అనమాట. సో ఎప్పుడు ఒకే రకమైనటువంటి మొనాటని ఆన్సర్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో ఒక ఆన్సర్ నువ్వు చూడగానే నీకు లోపల దాన్ని ఎంత సింప్లిఫై చేసి నేను ఆన్సర్ రాయగలగలను. సో ఈ పారాగ్రాఫ్ రాయటానికి 1 మినిట్ పడుతుంది అనుకుందాం. సో ఇదే టేబుల్ వేయడానికి 20 సెకండ్ల టైం సరిపోతుంది కదా. సో అలా టైంని సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో గ్రూప్ 1లో విజయం సాధించాలంటే 15 ప్రశ్నలు ఆన్సర్ చేయాల్సిందే. దెర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. యూ మస్ట్ బీ ఏబుల్ టు ఆన్సర్ 15 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 15. ఓకే, సో దానికోసం మీరు ఎంత ఎక్కువగా మీరు రివైజ్ చేసుకుంటారు, ఎంత ఎక్కువగా షార్ప్గా మీరు ఆన్సర్స్ని కన్సాలిడేట్ చేసుకుంటారనేది మీ స్మార్ట్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్,
టీబీ ఎందుకు అత్యంత ప్రాణాంతకమవుతూ ఉన్నది? సో భారతదేశంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలకు కూడా లేనటువంటి అంత ఆరోగ్య వ్యవస్థ ఉందన్నమాట. ఎందుకనంటే ఆశా వర్కర్లు కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కావచ్చు, ఆర్ ఆయుష్మాన్ భారత్ వంటి స్కీములు కావచ్చు, చాలా ఎక్కువ మోతాదులో మనం అలొకేట్ చేస్తున్నటువంటి మెకానిజం కావచ్చు, ప్రపంచంలోనే అతి గొప్ప వ్యాక్సినేషన్ విధానమైనటువంటి మిషన్ ఇంద్రధ, ఇన్ని స్కీమ్స్ ఉన్నా మరి టీబీ ఎందుకంటే వన్ థింగ్ సో ప్రజలకు ఈ వ్యాధి పట్ల లేదా ప్రజలకు ఒక వ్యాధి పట్ల స్పందించే విధానంలో మార్పులు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక వ్యక్తికి జ్వరం తగిలింది అనుకున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఒక 10 ట్యాబ్లెట్లు రాస్తాడు. సో ట్యాబ్లెట్లు రాసి 2 ట్యాబ్లెట్లు మింగగానే వ్యాధి లక్షణాలు తగ్గిపోగానే ఈ సగటు భారతీయుడు ఏం ఆలోచిస్తాడంటే మొత్తం వ్యాధి కారకం అంతా వెళ్ళిపోయింది అనుకుంటాడు. వాస్తవానికి వ్యాధి కారకం వెళ్ళిపోయిందా, వ్యాధి లక్షణాలు తగ్గిపోయినాయా? వ్యాధి లక్షణాలు తగ్గినంత మాత్రాన వ్యాధి కారకం వెళ్ళినట్టు కాదు. సో ఏం చేస్తాడు, వెంటనే ఆ ట్యాబ్లెట్ తీసుకోవడం ఆపేస్తాడు. సో 10 ట్యాబ్లెట్ల కోర్సు 2 మింగాడు, కానీ వ్యాధి కారకం అలాగే ఉంది. మరలా ఒక 2 రోజుల తర్వాత ఫీవర్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, అదే ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాలి? తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఏం చేస్తాడు, ఇంతకుముందు మిగిలిన ట్యాబ్లెట్స్ అలా కంటిన్యూ చేస్తాడు. సో ఇలా స్టార్ట్ టెక్నిక్ ద్వారా సో వ్యాధి కారకాన్ని కొంతకాలం సప్రెస్ చేస్తాడు, మళ్ళీ అది చైతన్యవంతం. ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంతకాలానికి వ్యాధి కారకం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులకు వెళ్తుంది. అలా ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ని సంతరించుకుంటుంది. ఎప్పుడైతే ఈ వ్యాధి కారకం రెసిస్టెన్స్ని సంతరించుకుంటుందో అప్పుడు ఎండిఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ని సంక్రమిస్తుంది. సో భారతదేశంలో టీబీ మరణాలకు ప్రధానమైన కారణం విచక్షణారహితంగా యాంటీబయాటిక్ల వినియోగం. ట్రై టు అండర్స్టాండ్. సో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇది ఒక ప్రజారోగ్య సంక్షోభం మరియు ఆరోగ్య భద్రత ముప్పుగా మిగిలిపోయింది. సో పబ్లిక్ హెల్త్ యొక్క క్రైసిస్ మరియు హెల్త్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి భద్రతకు ముప్పుగా మిగిలిపోయింది. 2020లో డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ ఉన్న 3లో ఒకరికి మాత్రమే చికిత్స పొందారు. అంటే ఎలా చెప్పగలం, వీ కెనాట్ ఐడెంటిఫై ద పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డ్రగ్ రెసిస్టెంట్ ఎండిఆర్ టీబీ ఆర్ ఎక్స్డిఆర్ టీబీ తోటి అతను బాధపడుతున్నారని మనం వీ కెనాట్ ఐడెంటిఫై ద పర్సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సఫరింగ్ ఫ్రమ్ ఎండిఆర్ టీబీ. ప్రపంచవ్యాప్తంగా టీబీ సంభవం సంవత్సరానికి 2% తగ్గుతుంది మరియు 2015 నుంచి 2020 మధ్య అగ్రెసివ్గా టోటల్గా క్యుములేటివ్గా 11% తగ్గింది. ఇది 2015-20 మధ్య 20% తగ్గింపు టీబీ వ్యూహం మైలురాయికి సగం కంటే ఎక్కువ దూరంలో ఉన్నాం. సో ప్రపంచవ్యాప్తంగా సో మీరు ఇక్కడ గమనించాల్సిన షాకింగ్ థింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా టీబీ యొక్క మరణాలు తగ్గుతున్నాయి, టీబీ యొక్క కేసులు తగ్గుతున్నాయి, కానీ భారతదేశంలో టీబీ యొక్క సంఖ్య పెరగటం, భారతదేశంలో టీబీ యొక్క నమోదు పెరగటం, టీబీ ద్వారా సంభవించే మరణాలు పెరగటం మనం విట్నెస్ చేయొచ్చు అన్నమాట. సో ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే టీబీ అనేది ఒక పురాతనమైన వ్యాధుల్లో అతి ముఖ్యమైన వ్యాధి. సో వేదాలు మరియు ఆయుర్వేద సంహితలలో కూడా ఈ వ్యాధి గురించి ప్రస్తావించబడింది. భారతదేశంలో టీబీ రోగుల చికిత్స మరియు ఐసోలేషన్ కోసం మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ శానిటోరియంను 1906లో అజ్మీర్ సమీపంలో తిలువానియాలో స్థాపించబడింది. సో ఫస్ట్ ఓపెన్ ఎయిర్ శానిటోరియం ఫర్ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్. ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్కి ఎందుకు ఓపెన్ ఎయిర్ శానిటోరియం అంటే బికాస్ వాళ్ళు ఎక్కువ ఊపిరితిత్తులకు సంక్రమించిన వ్యాధి కాబట్టి లంగ్స్ కన్స్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళు ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుందో వాళ్ళకి ఎక్కువ ఆక్సిజన్ ఉన్నటువంటి ఓపెన్ ఏరియాస్లో ఉంచాలి. సో అది గాలి ద్వారా సంక్రమించే వ్యాధిని వాళ్ళని ఒకే కార్నర్గా ఎక్కడో ఒక క్లోజ్డ్ రూమ్స్లో ఉంచడం అనేది వాంఛనీయమైన పరిణామం కాదు. సో ఓపెన్ ఎయిర్ శానిటోరియం 1906లో అజ్మీర్ సమీపంలోని తిలువానియాలో స్థాపించబడింది. 1908 నుంచి డాక్టర్ లూయిస్ హార్ట్ చేసిన మునుపటి పని తర్వాత యునైటెడ్ మిషన్ ట్యూబర్క్యులోసిస్ అంటే 1906 తర్వాత 1906 తర్వాత యునైటెడ్ మిషన్ ట్యూబర్క్యులోసిస్ శానిటోరియంను 1912లో దక్షిణ భారతదేశంలోని మదనపల్లిలో నిర్మించబడింది. ఓకే, సో మదనపల్లిలో ఈ యునైటెడ్ మిషన్ ట్యూబర్క్యులోసిస్ శానిటోరియంను 1912వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. టీబీ కార్మికులకు శిక్షణ ఇవ్వటం, సో ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఫర్ ద టీబీ వర్కర్స్. సో టీబీకి సంబంధించిన సర్వేలు నిర్వహించడం, అసలు ఎంతమంది భారతదేశంలో టీబీ యొక్క ప్రభావానికి ఉన్నారు, మరియు 1939 మరియు
బీసీజీ వ్యాక్సినేషన్ 1948లో ప్రవేశపెట్టడం ద్వారా టీబీకి వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటంలో మొదటి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫ్రిమోడ్ మిల్లర్ పెద్ద పాత్ర పోషించాడు. సో వీటన్నిటిలోకి భారతదేశం టీబీకి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో డాక్టర్ ఫ్రిమోడ్ మిల్లర్ ఎంతో గణనీయమైనటువంటి పాత్ర పోషించడం మనం గమనించవచ్చు అనమాట. మొదటి టీబీ డిస్పెన్సరీ 1917 బొంబాయిలో ప్రారంభించబడింది. తర్వాత మద్రాసులో మరొకటి ప్రారంభించారు. లక్నో, అజ్మీర్లో టీబీకి వ్యతిరేకంగా సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్, సో ఈ విధంగా ట్యూబర్క్యులోసిస్ 1906 నుంచి భారతదేశం అనేక రకాలైనటువంటి కంట్రోల్ మెజర్స్ తీసుకుని వస్తుంది. అండ్ 1929లో ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ ట్యూబర్క్యులోసిస్ IUAT లో సభ్యత్వం పొందింది. సో యాక్చువల్గా రెండవ ప్రపంచ యుద్ధం వరకు కూడా, సో వీ కెన్ సే అప్ టు 1945 వరకు కూడా ప్రపంచంలోనే ఎక్కువ మంది మరణాలకు కారణమైనటువంటి వ్యాధి అంటే మనం వీ కెన్ సే ట్యూబర్క్యులోసిస్. సో 1937లో హర్ ఎక్సలెన్సీ లేడీ లిన్లిత్గో ప్రభుత్వం తరపున టీబీ వ్యతిరేక నిధుల కోసం బహిరంగంగా విజ్ఞప్తిని జారీ చేసింది. సో ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను సేకరించడం కోసం లేడీ లిన్లిత్గో ప్రభుత్వం తరపున టీబీ వ్యతిరేక నిధుల కోసం బహిరంగంగా విజ్ఞప్తిని ప్రారంభించేసింది. నెక్స్ట్, సో వ్యాక్సిన్లు లేవా? ఉన్నాయి. సో అప్పుడే పుట్టినటువంటి శిశువుకి ముందస్తుగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయవ్యాధికి ముందస్తుగా ఇవ్వవలసిన వ్యాక్సిన్ పేరు BCG, బ్యాసిల్లస్ కాల్మెట్-గురైన్. BCG ఇది ఇద్దరు శాస్త్రవేత్తల పేరు మీద వచ్చింది. బ్యాసిల్లస్ అనేది, సో ఇది బ్యాక్టీరియా. ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయవ్యాధి అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసం ద్వారా సంక్రమించే వ్యాధి. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసం అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమించేది. ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసం అనేది బ్యాసిల్లస్ అనే సమూహానికి చెందినది. సో ఇది కాల్మెట్ మరియు గొరైన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు తయారు చేశారు. మరియు ఇది బ్యాసిల్లస్ అనే సమూహానికి చెందినటువంటి బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా తయారు చేశారు కాబట్టి దీన్ని ఏమన్నారు? BCG వ్యాక్సిన్ అన్నారు. సో రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే పుట్టినటువంటి శిశువుకి ముందస్తుగా ఇవ్వవలసిన వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ BCG వ్యాక్సిన్. సో మొట్టమొదటిగా గర్భిణీ స్త్రీకి ముందస్తుగా ఇవ్వాల్సింది టెటనస్ టాక్సాయిడ్ వ్యాక్సిన్. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒక మహిళకు ముందస్తుగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్ TT అయితే, సో శిశువు జన్మించిన తర్వాత ముందుగా ఇవ్వాల్సిన వ్యాక్సిన్ BCG. ఎందుకని? ఇది గాలి ద్వారా సంక్రమించే వ్యాధి. సో గాలి ద్వారా సంక్రమించే వ్యాధిని, సో నువ్వు ఎంత ప్యూర్ వాటర్ని ఇవ్వగలవు, ప్యూర్ క్లోత్ ఇవ్వగలవు, ప్యూర్ ఫుడ్ ఇవ్వగలవు, కానీ స్వచ్ఛమైనటువంటి గాలిని ఇవ్వటం, బ్యాక్టీరియాని ఫిల్టర్ చేస్తూ గాలిని ఇవ్వడం అనేది టెక్నికల్ ఇంపాసిబుల్. కాబట్టి శిశువు జన్మించిన వెంటనే ముందస్తుగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్లలో వన్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? BCG. సో BCG భారతదేశంలో పైలట్ ప్రాజెక్ట్గా 1948లో 2 కేంద్రాల్లో ప్రారంభించబడింది. 1949లో భారతదేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలకు విస్తరించబడింది. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year, ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక సంవత్సరంలోనే ఈ ట్యూబ్ 1948లో 2 కేంద్రాల్లో ప్రారంభమై 1949 నాటికి భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలకు విస్తరించబడింది. నెక్స్ట్, అనేక దేశాల్లో BCG పనిలో గణనీయమైన అనుభవం ఉన్న అంతర్జాతీయ క్షయవ్యాధి ప్రచారం ఆధ్వర్యంలో డాక్టర్ ఫ్రిమోడ్ మిల్లర్ నాయకత్వంలో మదనపల్లిలో చిన్న స్థాయిలో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. 1959లో సామూహిక BCG ప్రచారాన్ని ప్రారంభించి, సో ఇప్పుడు ఎలాగైతే పోలియో యొక్క ఎరాడికేషన్కి ఒక గడిచిన దశాబ్ద కాలంగా కేంద్ర ప్రభుత్వాలు ఎలా అయితే సంకల్పించుకొని చాలా సామూహిక ప్రచారాన్ని చేశాయో, 1951లో సామూహిక BCG ప్రచారాన్ని ప్రారంభించారు. గిండి, మద్రాసులో BCG వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం. మద్రాసులో BCG వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని 1948లో ప్రారంభించబడింది. WHO మరియు యూనిసెఫ్లు దీనికి
చాలా గణనీయమైన మద్దతుని ఇవ్వడం ద్వారా ఈ బీసీజీ వ్యాక్సిన్ యొక్క ఉత్పత్తి చాలా వేగవంతమైనది. 2 రకాలుగా మనం చెప్పవచ్చు. నెంబర్ 1 వ్యాక్సిన్ ఉత్పత్తి యాజ్ వెల్ యాజ్ సామూహిక ప్రచారం. సో 2 సమాంతరంగా జరిగినాయి. సో 1948లో బీసీజీ వ్యాక్సిన్ యొక్క ఉత్పత్తి కేంద్రం మద్రాసులోని గిండిలో ప్రారంభించబడింది మరియు దీనికి WHO మరియు యూనిసెఫ్లు మద్దతు ఇవ్వడం. 1951లో బీసీజీ సామూహిక ప్రచారాన్ని ప్రారంభించడంతో ప్రజల్లో ఈ వ్యాక్సినేషన్ లేదా ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి చైతన్యం స్ఫూర్తి గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూట్ NTIను 1959లో ప్రారంభించబడింది. ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించే ఆచరణీయమైన టీబీ ప్రోగ్రాంను పరిశోధన ద్వారా అభివృద్ధి చేయడానికి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నిరూపితమైన పద్ధతులను సమర్థవంతంగా వర్తింపచేయడానికి ఈ సంస్థ వైద్య మరియు పారామెడికల్ కార్మికులకు శిక్షణ ఇస్తుంది. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఇన్స్టిట్యూట్ 1959లో ఏర్పాటు చేశారు. వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1959. ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించే ఆచరణీయమైన టీబీ ప్రోగ్రాంను ఆచరణీయమైన టీబీ ప్రోగ్రాంను పరిశోధన ద్వారా అభివృద్ధి చేయడానికి, రీసెర్చ్ ద్వారా డెవలప్ చేయడానికి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సో బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాలో ప్రూవ్డ్ విధానాల ద్వారా నిరూపితమైన పద్ధతులను సమర్థవంతంగా వర్తింపజేయడానికి ఈ సంస్థ వైద్య మరియు పారామెడికల్ కార్మికులకు శిక్షణ ఇచ్చింది. సో దీనిలో అనంతపురాన్ని మొదటి డిస్ట్రిక్ట్ ట్యూబర్ మోడల్ DTCగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మొదటి డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్ ఏర్పాటుకు అనంతపురం జిల్లా ఎన్నికైంది. సో సమాజంలో టీబీ సమస్యను ఆర్థికంగా సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రభుత్వ ఆరోగ్య సేవలతో టీబీ నియంత్రణ పథకాలను ఏకీకృతం చేయడం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని రకాలైనటువంటి స్కీమ్స్ని ఏకీకృతం చేయడం. సో కొన్ని స్కీమ్స్ కొన్ని మంత్రిత్వ శాఖ కింద, కొన్ని స్కీమ్స్ కొన్ని మంత్రిత్వ శాఖల కింద ఉండటం అనేది ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్కీమ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై సమ్ స్టేట్ గవర్నమెంట్స్, సమ్ మినిస్ట్రీస్. సో టీబీ సమస్యను ఆర్థికంగా సాధ్యమైనంత వరకు తగ్గించడానికి టీబీ నియంత్రణ పథకాలను ఏకీకృతం చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ as వాట్? కన్వర్జెంట్ అప్రోచ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as వాట్ కన్వర్జెంట్ అప్రోచ్. ఎప్పుడైతే కన్వర్జెంట్ అప్రోచ్ ఉంటుందో నీకు ఆ స్కీమ్ ద్వారా చాలా ఎక్కువ మోతాదులో లబ్ధి ఉంటుంది. DTCలో వారం రోజుల్లో 3 రోజులు ఎక్స్రే పరీక్ష, రోజు కఫ పరీక్ష సౌకర్యాలు కల్పించారు. డిస్ట్రిక్ట్ ట్యూబర్క్యులోసిస్ సెంటర్లో వారంలో 3 రోజులు ఎక్స్రే పరీక్షలు అండ్ ప్రతిరోజు కఫ పరీక్ష సౌకర్యాలు కల్పించబడ్డాయి. సో అనంతపురం DTC త్వరితంగా పనిచేసింది మరియు బాగా పనిచేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భాగంతో పాటుగా నేషనల్ టీబీ ఇన్స్టిట్యూట్ సిబ్బంది కూడా పనిచేస్తారు. అక్టోబర్ 1961 నాటికి NTI శిక్షకులు మరియు శిక్షణ పొందిన వారు వీరు ఉపసంహరించుకొని అప్పటి నుంచి ఈ DTC సేవల్లో క్షీణత నెలకొని అనంతపురం కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యతగా గుర్తించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ఈ ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో టీబీ వ్యాప్తి అంతగా మనం గణనీయంగా తగ్గించలేకపోయాం. ఇది హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ ఇండియా. టీబీ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో సంభవిస్తుంది. సో యూ కెన్ సీ ద ప్రివేలెన్స్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ప్రాంతంలో ఉంది, ఈ ప్రాంతంలో లేదు అని చెప్పలేదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే టీబీ లీడ్స్ టు పావర్టీ, అండ్ పావర్టీ లీడ్స్ టు ట్యూబర్క్యులోసిస్. క్షయవ్యాధి పేదరికానికి దారితీస్తుంది, పేదరికం ట్యూబర్క్యులోసిస్కి. అంటే ఇది ఒక విషవలయం అనమాట. సో టీబీ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో సంభవిస్తుంది. సో ఏ ఒక్క ప్రాంతంలో కూడా ట్యూబర్క్యులోసిస్ ఇక్కడికి రాదు అని చెప్పలేం. కానీ సంఖ్య పెరగవచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో అత్యధిక సంఖ్యలో కొత్త టీబీ కేసులు సంభవించాయి. సో దట్ ఈజ్ కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. కానీ కేసుల ప్రతి ప్రాంతంలో ఈ ట్యూబర్క్యులోసిస్ వ్యాప్తి, అది అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశం కావచ్చు, అల్ప అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు. సో అటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ టీబీకి సంబంధించినటువంటి కేసులు నమోదవుతుంది. 43% కొత్త కేసులు, ద నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ ఆర్ 43. అండ్ WHO ఆఫ్రికన్ రీజియన్లో 25% కొత్త కేసులు మరియు WHO వెస్ట్రన్ పసిఫిక్లో 18% కేసులు ఉన్నాయి. సో మీరు ఇట్లా చెప్పవచ్చు.
43% కేసెస్. ఓకే, ఈస్ట్ ఏషియా తూర్పు ఆసియా ప్రాంతంలో. నెక్స్ట్ 25% కొత్త కేసులు ఆఫ్రికన్ ప్రాంతంలో. 18% ఆఫ్ ద కేసెస్ పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, దీవులు ఉంటాయి కదా పశ్చిమ పసిఫిక్. ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఈస్టర్న్ ఏషియాలో ఎక్కువ ఉన్నాయి. టీబీ కేసులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? తూర్పు ఆసియా ప్రాంతంలో ఈ టీబీకి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వెరాజ్ ఇన్ ద కేసు ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో తక్కువ, రెండవ హైయెస్ట్. థర్డ్ హైయెస్ట్ పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో టీబీ కేసులు చాలా ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. 2020లో 86% కొత్త టీబీ కేసులు 30 అధిక టీబీ దేశాల్లో, కొత్తగా అధిక టీబీ దేశాల్లో సంబంధించి. ఆల్రెడీ టీబీ నమోదవుతున్నటువంటి దేశాల్లో, టీబీ ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో ఇవి ఎక్కువగా నమోదవుతుంది. సో యాక్చువల్గా టీబీ వలన ప్రాణాంతికి ఎందుకు కారణమవుతుందంటే, యూ కెన్ సీ టీబీ వలన ఎండిఆర్ టీబీ, టీడీఆర్ టీబీ అండ్ ఎక్స్డిఆర్ టీబీ అని, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ, టోటల్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. సో టీబీ యొక్క వ్యాప్తి, టీబీ ఆ యాంటీబయాటిక్స్ ఆర్ ఎనేబుల్ టు రెస్పాండ్ టు దిస్ పర్టికులర్ టీబీ అనమాట. ఓకే, సో ఈ టీబీకి యాంటీబయాటిక్స్ స్పందించలేకపోతుంది. సో ఎందుకని? కంటిన్యూస్గా ఒకే యాంటీబయాటిక్ని నిరంతరం చాలా ఎక్కువ రోజుల పాటు నువ్వు వాడుతూ తగ్గిస్తూ ఉండటం వల్ల, సో తగ్గిస్తూ వాడటం వల్ల లేదా నిలుపుదల చేస్తూ వాడటం వల్ల సో టీబీ చాలా అంత తీవ్రంగా తగ్గించలేకపోయింది. దీన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్కీమ్ లాంచ్ చేసింది, విచ్ ఈస్ కాల్డ్ యాస్ డాట్స్. కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్ పేరు ఏం పేరునా? డాట్స్, డైరెక్ట్లీ అబ్జర్వబుల్ ట్రీట్మెంట్. సో డాట్స్, సో వాటి ప్రపంచంలోనే టీబీ కోసం ఒక ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద ఆరోగ్య స్కీమ్ మీద ఉన్నట్టు డాట్స్. అంటే ఏం లేదు, డైరెక్ట్లీ అబ్జర్వబుల్, ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తుడిని దీని ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఎవ్రీ ఇండివిజువల్ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ పర్ దిస్ డిసీజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ నా డాట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కరీంనగర్ జిల్లాలోని ఏదో ఒక గ్రామంలో ఒక 100 మంది టీబీ పేషెంట్స్ ఉన్నారు. సో దే విల్ బి రికగ్నైజ్డ్ బై ద హెల్త్ వర్కర్స్. సో ప్రతిరోజు వీళ్ళు ప్రత్యక్షంగా చూసి వాళ్ళకి మెడికేషన్ ఇస్తూ ఉంటారు అన్నమాట. సో అప్పుడేమవుతుంది, వాళ్ళు మెడికేషన్ స్కిప్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. డైరెక్ట్లీ అబ్జర్వబుల్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ ప్రపంచంలోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఈస్ నథింగ్ బట్ డాట్స్. ఎందుకని? మరణాలు ఎందుకు అవుతున్నాయి? బికాస్ ఆఫ్ దీస్ 3 రీజన్స్. దీనికి కారణం ఏంది? ప్రాపర్గా ట్యాబ్లెట్స్ మింగకపోవటం, ప్రాపర్గా మెడిసిన్స్ వాడకపోవడం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చినటువంటి స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? డాట్స్, డైరెక్ట్లీ అబ్జర్వబుల్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. సో కొత్త టీబీ కేసుల్లో 3/2 వంతులు 8 దేశాలు ఉన్నాయి. భారతదేశం, చైనా, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికా. దీస్ ఆర్ ద 8 కంట్రీస్. ఇండియా, నెంబర్ 2 చైనా, నెంబర్ 3 ఇండోనేషియా, నెంబర్ 4 ఫిలిప్పైన్స్, నెంబర్ 5 పాకిస్తాన్, నెంబర్ 6 నైజీరియా, నెంబర్ 7 బంగ్లాదేశ్, నెంబర్ 8 సౌత్ ఆఫ్రికా. సో చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ దేశాలన్నీ కూడా అల్ప అభివృద్ధి చెందుతున్న దేశాలు. వీ కెన్ సే ఎక్సెప్ట్ చైనా. భారతదేశం, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికా ఆర్ ద కంట్రీస్ విచ్ ప్రపంచంలో నమోదవుతున్నటువంటి టీబీలో 2/3 అంటే 3 టీబీ వ్యాధిగ్రస్తులు నమోదైతే వారిలో 2 దే ఆర్ ఫ్రమ్ దీస్ 8 కంట్రీస్. కొత్త టీబీ కేసుల్లో 3/2 వంతుల మంది 8 దేశాల్లో ఉన్నారు. వాట్ ఆర్ దోస్ 8 కంట్రీస్? భారతదేశం, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్ మరియు సో వీటిలో మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు మనం స్లైడ్లో చెప్పుకున్నాం. సో ఈస్టర్న్ ఆఫ్రికా నుంచి 43%. ఎందుకు ఈస్టర్న్ ఆఫ్రికా నుంచి? సో ఎక్సెప్ట్ నైజీరియా అండ్ దక్షిణ ఆఫ్రికా ఆల్ ఆర్ ఆసియా ఖండంలో దేశాలు. భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్. సో 8 దేశాల్లో 6 దేశాలు ఆసియా దేశాలు అవటం వల్ల సో 43% ఆఫ్ ద న్యూ కేసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈస్టర్న్ ఏషియా. సో దట్ ఈస్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. చురుకైన ఊపిరితిత్తులు
టీబీ యొక్క సాధారణ లక్షణాలు కొన్ని సమయాల్లో కఫం మరియు రక్తంతో పాటు దగ్గు, ఛాతీ నొప్పులు, బలహీనత, బరువు తగ్గటం, జ్వరం మరియు రాత్రి వేళల్లో చెమట. సో ఊపిరితిత్తుల్లో కఫం చేరుకోవటం కావచ్చు, రక్తంతో పాటు దగ్గు ఏర్పడటం కావచ్చు, ఓకే, ఛాతీలో నొప్పులు కావచ్చు, బలహీనత, బరువు తగ్గటం, జ్వరం మరియు రాత్రి వేళల్లో చెమటలు ఈ టీబీకి ప్రధానమైనటువంటి వ్యాధి లక్షణాలుగా చెప్పొచ్చు. వాట్ ఆర్ ద సిమ్టమ్స్? సో రాత్రి వేళల్లో చెమటలు బికాస్ లెస్ ఆక్సిజన్, హైపాక్సియా, ఆక్సిజన్ యొక్క సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల రాత్రి వేళల్లో చెమటలు, జ్వరం మరియు డ్రాస్టిక్ వెయిట్ రిడక్షన్ ఈజ్ ఆల్సో విట్నెస్డ్, బలహీనత అండ్ డిస్కంఫర్ట్ ఇన్ బ్రీతింగ్. సో శ్వాస తీసుకోవడంలో కష్టం, ఎందుకని కఫం ఉంటుంది కాబట్టి, ఓకే. అండ్ వాయుగోణులు, ఆల్వియోలైలో ఈ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి వ్యాధికారకాలు అనేక సంఖ్యలో కాలనీలుగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేక కాలనీలుగా ఉంటాయి కాబట్టి అక్కడ మనకు తీవ్రమైనటువంటి డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ హ్యాపెనింగ్. టీబీ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఉన్న వ్యక్తులందరికీ ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్ష, వేగవంతమైన మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ పరీక్షలను ఉపయోగించాలి, ఎందుకంటే వారు అధిక రోగ నిర్ధారణ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటారు. వ్యాధి లక్షణాలు మరియు సంకేతాలు ఉన్న వ్యక్తులందరికీ ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షగా వేగవంతమైన మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ పరీక్షలను ఉపయోగించాలని WHO సిఫార్సు చేస్తున్నది. సో ఎందుకంటే వారు అధిక రోగ నిర్ధారణ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటారు. టీబీ మరియు డ్రగ్ రెసిస్టెంట్ టీబీని, నార్మల్ టీబీని, MDR కావచ్చు, XDR కావచ్చు, TDR, డ్రగ్ రెసిస్టెంట్ టీబీని ముందుగా గుర్తించడంలో పెద్ద మెరుగుదలలకు దారితీస్తుంది. సో దీంట్లో ప్రధానంగా మనకు గమనించేది ఏంటంటే ఆ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమాటిక్ టీబీ. సో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మరియు ఇది అనేక రకాలైనటువంటి టీబీ ద్వారా సంభవించే మరణాలకు ప్రధాన కారణమవుతుంది. సో టీబీలో మనకు కనిపించేటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్ష మాంటాక్స్. టీబీ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్ష మాంటాక్స్. టీబీకి ఇచ్చేటువంటి చికిత్సా విధానాన్ని డాట్స్ అంటాం. టీబీ యొక్క ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ BCG లేదా బ్యాసిలస్ కాల్మెటోగొరైన్. టీబీ మరియు డ్రగ్ రెసిస్టెంట్ టీబీని ముందస్తుగా గుర్తించడంలో పెద్ద మెరుగుదలలకు దారితీస్తుంది. WHO సిఫార్సు చేయబడిన ర్యాపిడ్ పరీక్షలు, ఎక్స్పర్ట్ మల్టీ డ్రగ్ MTB, RAF, అల్ట్రా మరియు ట్రూనాట్ పరీక్షలు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా సిఫార్సు చేయబడినటువంటి ర్యాపిడ్ పరీక్షలు. వీటిని చేయడానికి ట్రూనాట్ పరీక్షలు. సో మీరు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఈ సరైన మోతాదులో RT-PCR పరీక్ష కిట్లు లేనప్పుడు సో దే హ్యావ్ అండర్వెంట్ ఫర్ ట్రూనాట్ కిట్లు కూడా ఉపయోగించడం జరిగింది. ట్రూనాట్ కిట్ అంటే ఏంది? సో ట్యూబర్క్యులోసిస్ వ్యాధి నిర్ధారణకు చేసేటువంటి పరీక్ష కిట్ను ట్రూనాట్ కిట్ అంటారు. సో వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్? సో టీబీకి చికిత్స ఉంది, వ్యాక్సిన్ ఉంది, ప్రాపర్ మెడికేషన్ ఉంది. లేనిదల్లా అవగాహన, లేనిదల్లా ప్రజల్లో చైతన్యం. సో టీబీ అనేది చికిత్స చేయగల మరియు నయం చేయగలిగిన వ్యాధి. సో నిర్మూలించదగిన వ్యాధి, చికిత్స చేయగలిగిన వ్యాధి, నయం చేయగలిగిన వ్యాధి. అయినా భారతదేశం ప్రతి 4 నిమిషాల్లో 3 భారతీయులు మరణించడం చాలా శోచనీయమైన అంశం. 4 నిమిషాలు గడిచేసరికి, సో నువ్వు క్లాక్లో చూసుకుంటూ 4 నిమిషాలు సమయం అయిపోయేసరికి భారతదేశంలో ఏదో ఒక మూల టీబీ సంబంధ ఎయిల్మెంట్స్ తోటి 3 భారతీయులు మరణించుంటారు. సో ప్రధానంగా చిన్నారులు, ప్రపంచం చాలా ఎక్కువ భవిష్యత్తు కలిగినటువంటి చిన్నారులు మరణించడం అనేది చాలా తీవ్రమైన. ఒకవేళ అది ప్రాణాంతకమైన వ్యాధి, మనం చికిత్స లేని వ్యాధి ద్వారా మరణిస్తున్నామంటే కొంచెం ఆలోచించవచ్చు. కానీ చికిత్స ఉండి, నయం చేయగలిగి ఉండి, దానికి వ్యాక్సిన్ ఉండి కూడా ప్రతి 4 నిమిషాలకు 3 చనిపోవటం అనేది చాలా చాలా అది ప్రపంచంలోని అత్యధికంగా మరణాలు భారతదేశంలో సంభవించడం. ఓకే. సో యాక్టివ్ డ్రగ్ సెన్సిబుల్ టీబీ వ్యాధికి 4 యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్తో కూడిన ప్రామాణిక 6 నెలల కోర్సుతో చికిత్స చేస్తారు. ఇది ఆరోగ్య కార్యకర్త లేదా శిక్షణ పొందిన వాలంటీర్ ద్వారా రోగికి సమాచారం మరియు మద్దతుతో అందించబడతాయి. అటువంటి మద్దతు లేకుండా చికిత్స కట్టుబడి మరింత కష్టం, అంతే కదా. సో నువ్వు చికిత్స అందించాలంటే తప్పనిసరిగా రోగి నుంచి మద్దతు అవసరం. సో ఒకవేళ రోగి నుంచి మద్దతు లేకపోతే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ ప్రాపర్ ట్రీట్మెంట్ టు ద ఇండివిజువల్.
2020 నుండి టీబీ నిర్ధారణ మరియు చికిత్స ద్వారా 66 మిలియన్ల మంది ప్రాణాలను రక్షించబడ్డాం. సో సకాలంలో వ్యాధి నిర్ధారణ కావచ్చు, సకాలంలో వ్యాధికి సంబంధించిన చికిత్స కావచ్చు ద్వారా కావచ్చు 66 మిలియన్ల మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. మరణాలను తగ్గించడానికి ఇన్ఫెక్షన్ మరియు వ్యాధి నివారణ మరియు చికిత్స కోసం చర్యలతో సహకార టీబీ, కోఆపరేటివ్ టీబీ, హెచ్ఐవి కార్యకలాపాల యొక్క 12 భాగాల విధానాన్ని WHO. ఎందుకనంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వారిలో ఏముంటుంది, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వారు దే కెన్ బి వల్నరబుల్ టు ఎనీ డిసీజ్. వాటిలో ట్యూబర్క్యులోసిస్ ఒక డిసీజ్ అనుకుందాం. వాటిలో ట్యూబర్క్యులోసిస్ ఒక డిసీజ్ అయితే టీబీ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా సంక్రమిస్తుంది. సో ఒకవేళ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి టీబీ రెండూ సమాంతరంగా ఉంటే, ఓకే, సో హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడు టీబీ ద్వారా ఎక్కువగా సంక్రమించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ వ్యాధిగ్రస్తుడికి హెచ్ఐవి కూడా సంక్రమించవచ్చు. సో హెచ్ఐవి మరియు టీబీ సమాంతరంగా నడిచేటువంటి అంశాలు. సో ఫర్ ఎగ్జాంపుల్ అందువల్లనే మనం ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాం, దాదాపుగా మరణాల్లో 2,14,000 మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు కూడా అని చెప్పుకున్నాం మరణాలను తగ్గించడానికి. సో టీబీ మరియు హెచ్ఐవి అనేవి చాలా సమాంతరమైనటువంటి వ్యాధులు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడికి టీబీ సోకటం, తద్వారా అతని యొక్క ఆయుర్దాయం ఇంకా చాలా వేగంగా తగ్గిపోవడం గమనించవచ్చు. అలాగే హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడికి టీబీ లేదా టీబీ వ్యాధిగ్రస్తుడికి హెచ్ఐవి, సో ఇది చాలా సంక్లిష్టమైన అంశంగా మనం గమనించవచ్చు అనమాట. హెచ్ఐవి లేని వ్యక్తుల కంటే హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు 8 రెట్లు చురుగ్గా టీబీ వ్యాధిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. హెచ్ఐవి మరియు టీబీ ఒక ప్రాణాంత కలయికను ఏర్పరుస్తుంది. ప్రతి ఒక్కటి మరొకటి. సో టీబీ హెచ్ఐవిని ప్రమోట్ చేస్తుంది, హెచ్ఐవి టీబీని ప్రమోట్ చేస్తుంది. సో 2020లో దాదాపుగా 2,15,000 మంది హెచ్ఐవి సంబంధిత టీబీతో మరణించారు. సో హెచ్ఐవి సంబంధిత టీబీతో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2020లో డాక్యుమెంట్ చేయబడిన హెచ్ఐవి పరీక్ష ఫలితాన్ని కలిగిన నోటిఫైడ్ టీబీ రోగుల శాతం 73%. ఇది 2019లో 70%కి పెరిగింది, 70% నుండి పెరిగింది. సో నోటిఫై చేయబడినటువంటి రోగుల శాతం 2020లో 73%, 2019లో 70%. అంటే వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు లేదా వారిలో ఉన్నటువంటి తీవ్రత మనం విట్నెస్ చేస్తున్నాం. దాదాపుగా 2020లో ట్రీట్మెంట్ యొక్క సంబంధించిన అంశాల్లో కావచ్చు, హెచ్ఐవి మరియు టీబీ యొక్క సమాంతర ప్రయాణం ఎప్పుడైనా సరే ప్రజలకు, వ్యాధిగ్రస్తులకు తీవ్రత. WHO ఆఫ్రికన్ రీజియన్లో హెచ్ఐవి సంబంధిత టీబీ యొక్క భారం అత్యధికంగా ఉంది. సో కొత్త వ్యాధిగ్రస్తులు కాదమ్మా, కొత్త వ్యాధిగ్రస్తులేమో తూర్పు ఆసియాలో, ఆఫ్రికా టీబీ సంబంధిత భారం, హెచ్ఐవి టీబీ సంబంధిత భారం ఆఫ్రికా ప్రాంతంలో ఉంది. 85% టీబీ కేసుల్లో డాక్యుమెంట్ చేయబడిన హెచ్ఐవి పరీక్ష ఫలితం ఉంది. 2020లో మొత్తంగా హెచ్ఐవితో జీవిస్తున్న టీబీ రోగుల్లో 88% మంది ఏఆర్టీలో ఉన్నారు, యాంటీ రిట్రోవైరల్ థెరపీలో ఉన్నారు. మరణాలను తగ్గించడానికి ఇన్ఫెక్షన్ మరియు వ్యాధి నివారణ మరియు చికిత్స కోసం చర్యలతో సహకార టీబీ హెచ్ఐవి కార్యకలాపాల యొక్క 12 విభాగాల విధతను తెలుపుతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఏం లాంచ్ చేసింది, నిక్షయ్ అనే పథకాన్ని లాంచ్ చేసింది. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. క్షయ అంటే ట్యూబర్క్యులోసిస్. సో క్షయ నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ నిక్షయ్. టీబీ రోగులకు నిక్షయ్ పోషణ్ యోజన, ఓకే, అండ్ చికిత్స మద్దతుదారులకు ప్రోత్సాహం మరియు ప్రైవేట్ ప్రొవైడర్లకు ప్రోత్సాహం, నోటిఫైడ్ ట్రైబల్లోని టీబీ రోగులకు రవాణా ప్రోత్సాహకం. మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా జరుపుతున్నారు. క్షయవ్యాధి యొక్క వినాశకరమైనటువంటి ఆరోగ్యం, సామాజిక మరియు ఆర్థిక పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రపంచ టీబీ మహమ్మారిని అంతం చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ప్రతి సంవత్సరం మార్చి 24వ తారీఖున వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే సెలబ్రేట్ చేస్తారు. రాబర్ట్ కాచ్ 1882లో టీబీకి కారణమైనటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నట్టు ప్రకటించిన రోజు కాబట్టి ఈ మార్చి 24వ తేదీని ప్రపంచ టీబీ దినోత్సవంగా జరుగుతుంది. 2020 యొక్క థీమ్ కావచ్చు, 21 థీమ్ ఒకటి, టీబీని అంతం చేయడానికి ఇన్వెస్ట్ ఇన్ ఎరాడికేటింగ్ టీబీ అండ్ ప్రొటెక్ట్ ద లైఫ్స్. టీబీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని వేగవంతం చేయడానికి మరియు ప్రపంచ నాయకులు చేసిన టీబీని అంతం చేయడానికి, కట్టుబాట్లను సాధించడానికి వనరులను పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని తెలియజేస్తుంది. టీబీని అంతం చేసిన కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇది చాలా కీలకం. సో COVID-19 నేపథ్యంలో
టీబీకి సంబంధించినటువంటి ఎరాడికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది గాలి ద్వారా సంక్రమించే వ్యాధి అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా మరణాల్లో ప్రధానమైనది, హెచ్ఐవి వ్యాధుల్లో ప్రధానమైనది, అండ్ హాని కలిగించే జనాభాలో ఇవి ఉన్నాయి. సో వల్నరబుల్ సెక్షన్స్, ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుందంటే వలసదారులు, శరణార్థులు, జాతి మైనారిటీలు, మైనర్లు, మరియు ప్రమాదానికి గురయ్యే ప్రదేశాల్లో నివసించే వాళ్ళు, వృద్ధులు, అట్టడుగున్న మహిళలు మరియు పిల్లలు ఈ వ్యాధికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. ఇది ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అయితే ట్యూబర్క్యులోసిస్ లీడ్స్ టు పావర్టీ, పావర్టీ లీడ్స్ టు ట్యూబర్క్యులోసిస్ అని ఇంట్రడక్షన్ పెట్టి, సో లేదా కంక్లూజన్ లాగా అయినా సరే యూ కెన్ మేక్ ఏ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్ కాల్డ్ యాజ్ ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయవ్యాధి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ అనదర్ సెషన్.